1000 సంవత్సరాల చరిత్ర కలిగిన పిఠాపురం నియోజకవర్గం గోరస సీతారామస్వామి వారి ఆక్రమణలో ఉన్న 19.90 ఎకరాల దేవాలయ భూమి స్వాధీనపరుచుకునే తేదీలు 2 సార్లు ప్రకటించిన దేవాదాయ శాఖ అధికారులు భూమిని స్వాధీనం చేసుకోలేదని ఓలేటి కామేశ్వరరావు, ఆయనపూడి సత్యనారాయణరాజు పేర్కొన్నారు. సోమవారం పిఠాపురం నుండి ఆలయ భూములు స్వాధీనం చేసుకోవాలని శాంతియుత ధర్నా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పిఠాపురం నియోజకవర్గ గోరస గ్రామ సీతారామస్వామి వారి ఆక్రమణలో ఉన్న భూమి స్వాధీనపరుచుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి 2 సార్లు అర్జీల రూపంలో ఇవ్వడం జరిగిందని, దీనిపై ఆయన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గోరస సీతారామస్వామి ఆక్రమణలో ఉన్న ఆలయ భూమిని ట్రిబ్యునల్ కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకొని స్వాధీనపరుచుకుంటామని దేవస్థాన ఏసీ దుర్గాభవాని ఈవో ఆక్రమణలో ఉన్న భూములు దగ్గరకు వచ్చి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ దేవాదాయ శాఖ అధికారులు కేసును ఉపసంహరించుకోకుండా 2 సార్లు స్వాధీనం పరుచుకోవడంలో విఫలమయ్యారన్నారు. జిల్లా కలెక్టర్ సైతం కమిటీ వేయడం జరిగిందని, కానీ ఆలయ భూములను స్వాధీనం పరుచుకోలేదని పేర్కొన్నారు. భూముల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజయవాడలో కలిసి వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రొంగల వీరబాబు, మాజీ సర్పంచ్ గ్రంథం అన్నవరం, మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కొత్తగూడెం గోరస గ్రామం అండి. పూర్వం రాజావారు దేవుడికి ధూపదైవేద్యాలకని కొంత భూమి ఇచ్చారు. అప్పటికి 25 ఏళ్ల కిందట ఒక 20 ఎకరాలు గుర్తించాము. ఆ 20 ఎకరాల గురించి ఆర్డీఓ కోర్టు, కలెక్టరేట్లోని, హైకోర్టులోని తీర్పు వచ్చింది. ఆ దేవుడే అని తీర్పు వచ్చిన తర్వాత అప్పీల్ జరుపుకుంటూ వస్తున్నారు. గవర్నమెంట్ ఎండోమెంట్ వాళ్ళు మాత్రం హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నారు. ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయకపోతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే అప్పీల్కి ఛాన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ఎన్నిసార్లు ఎవరు అప్పీల్ ఇస్తారో, అప్పీల్ ఒకసారి 2 సార్లు ఏడు. దేవుడు కూడా జడ్జిమెంట్ అయితే అప్పీలా ఏంటి? ఎంతమంది ఎవరి రూపాయలు ఎటు తిరుగుతారు? కొంతకాలం పాటు వాళ్ళు తిరిగి దేవుడి సొమ్ము పెట్టి ఎండోమెంట్ కొత్త దేవాలయం తెప్పెట్టారు. ఇక్కడి నుంచి ఎవరు పెడతారు? దేవుడికి రూపాయి పెడతలేదు. ఎవరు ఎన్ని లక్షలైనా ఖర్చు అవుతున్నాయి. ఎందుకు సుఖమైతే అప్పీళ్ళు? దేవుడిని అన్యాయం చేసినట్టుకే కదా అధికారులు. ఎంతకాలం అయింది? 25 ఏళ్ళ గురించి కూడా అంతేనా? దేవుడి కాదా? ఎందుకు అలా అప్పీల్ ఒప్పుకుంటున్నారు? మరి దేవుడికి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో జన్మభూమి కార్యక్రమంలో వచ్చింది. జన్మభూమి కార్యక్రమం స్టార్ట్ అయ్యి కూటమి ప్రభుత్వం చిరంజీవి గారు, మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కాబట్టి ఆయన సపోర్ట్ చేసి ఇమీడియట్గా దేవుడికి అప్పగించగల బాధ్యత ఆయనకు ఉంది. ఆయన అప్పగించాలి, ఇమీడియట్గా తీయాలి. ఇలాగే కాలయాపన చేసేస్తున్నారు. ఎవరు తిరుగుతారని ఉమ్మడిది ఎవరి రూపాయలు వస్తాయి అని చేత దేవుడు ప్రభుత్వమే ఇప్పుడు ఏమీ లేవు. రూపతో నైవేద్యాలు ఏమీ లేవు. ఇప్పుడు ఎన్నాళ్ళు ఎలాగా చేయడం? ఎంతమంది మనం దక్క పెడతాం? తీర్పు ఇచ్చినా కూడా పని అవ్వటం లేదు. ఎందుకని? దేవుడికి ఉంది కదా. 25 ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు గారు హయాం నుంచి జన్మభూమి కార్యక్రమం స్టార్ట్ అయింది. అలా పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే గారు కాబట్టి మాది సపోర్ట్ చేసి అది తొందరగా దేవుడికి మాట్లాడుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కోర్టులో ఉంది. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు కోర్టు ఎన్నిసార్లు మాట్లాడితే కోర్టు ఒక అప్పీల్ ఏం కావాలి? తప్పు కదా మరి. అది న్యాయం ఇచ్చి భగవంతుడు మా దేవుడిని మాత్రం ఆ భూమి మాత్రం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. లేదా కొంతకాలం పోతే దానికి మళ్ళీ చెదురు మొదలు ఏర్పడతాయి. ఎవరు తిరగలేరు. ఆ ఉద్దేశంతో వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఎవరు వదిలిపెట్టరు. కావాలంటే పొలంలోకి వెళ్ళి అందరూ వెళ్ళి కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడింది. చేత దేవుడి భూమి మీరు సపోర్ట్ చేస్తే శాశ్వతంగా పేరు ఉండిపోతుంది. ఆయన భూమి ఆయనకి ఇవ్వండి. మేము ఏంటి నిమిత్తం మాత్రం గోయిందా నమో వెంకటేశ్వర.